చాక్లెట్ ఫ్యాక్టరీ. జనరల్ గా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్వీట్ అనేది స్పెషాలిటీ ఉంటుంది. ఆ ఏరియాకి వెళ్తే ఆ స్వీట్ మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఏ ఏరియాకి వెళ్ళినా వరల్డ్ వైడ్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా వేర్ ఎవర్ యు గో ఐ వాంట్ ఫాలో యూ అంటూ మన వెనుక ఉంటూ మనకి అవైలబుల్ గా ఉండేది ఓన్లీ చాక్లెట్ మాత్రమే కదా. సో ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో మన కవిత మరి మనకి ఎలాంటి చాక్లెట్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతుందో చూసేద్దాం. హాయ్ కవిత. హాయ్ సుజిత. కవిత, ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఏంటి స్పెషల్ చాక్లెట్ తయారు చేసి చూపించబోతున్నాం? చాక్లెట్స్ చాలానే చేసాం మనం. ఇప్పుడు చాక్లెట్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఆ కోకో పౌడర్. సో ఇవాళ ఆ బేస్ అది తీసుకొని నేను ప్యాన్ కేక్స్, చాక్లెట్ ప్యాన్ కేక్స్. చాక్లెట్ ప్యాన్ కేక్స్ అయితే చాక్లెట్ తయారు చేయట్లేదు ఈరోజు. సో చాక్లెట్ టచ్ ఉంటుంది కదా మన దాంట్లో. ఓకే. సో చాక్లెట్ తోటి ప్యాన్ కేక్స్. మన చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నాం కనుక సో మన దగ్గర నుంచి వచ్చే అవుట్పుట్ మొత్తం చాక్లెట్ నుంచి ఉంటుంది. సో ఇవాళ మీకు చూపించబోయే వెరైటీ పేరు చాక్లెట్ ప్యాన్ కేక్. ఓకే కవిత, మరి చాక్లెట్ ప్యాన్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తావా? యా. చాక్లెట్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: మైదా, కోకో పౌడర్, పౌడర్ షుగర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, బటర్, బటర్ మిల్క్, 1 కప్పు మిల్క్, సాల్ట్. మరి దీని తయారీ విధానం ఏంటి? ఫస్ట్ ఏం చేసుకోవాలి? యా, ఫస్ట్ మన ఆల్ ఈ డ్రై ఉన్నాయి కదా, మైదా, షుగర్, కోకో పౌడర్, ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇవన్నిటిని మనం ఒక మిక్సింగ్ బౌల్ లో కలుపుకోవాలా. ఓకే. సో ఈ కోకో పౌడర్ ఎక్కడైనా దొరుకుతుందా? మనకి అవైలబుల్ ఉంటుందా? అంటే చాక్లెట్స్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా దొరుకుతుంది. సో కోకో పౌడర్ కూడా అవైలబుల్ ఉంటుందా? స్పూన్ అనుకో. కోకో పౌడర్ కూడా ఎక్కడైనా మనకు దొరుకుతుంది. ఎనీ సూపర్ మార్కెట్స్ మనకి కోకో పౌడర్ అవైలబుల్ ఉంటుంది. డిఫరెంట్ మైదానా? మైదా. తర్వాత వీటన్నిటిని నేను ఇంట్లో ఒకసారి జల్లెడ పట్టి తీసుకొచ్చాను. ఎందుకంటే ఏమైనా లంప్స్, ఏమైనా చిన్న చిన్న ఏమైనా పార్టికల్స్ ఉన్నా కూడా మనకి నీట్ గా కావాలి మనకి అవుట్పుట్. అలానే సేమ్ ఇది కూడా కోకో పౌడర్. సో ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి? నేను 1 కప్ తీసుకున్నాను అనుకో మైదా, ఒక 1/2 కప్ కోకో పౌడర్, 1 కప్ ఆల్మోస్ట్ 1/2 కప్ షుగర్. అనేది మన ఇష్టం అండి, ఎంత స్వీట్ కావాలి అంటే అంత స్వీట్ వేసుకోవచ్చు. స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తింటారంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో అంటే ఇది పౌడర్ చేసుకోవడానికి రీజన్ బాగా మిక్స్ అయిపోతుంది అందులో అని. ప్రాసెస్ మిక్స్ అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఓకే. మన గ్రాన్యూల్ షుగర్ అనుకోండి, అది మనకి మెల్ట్ అవ్వడానికి, కరగడానికి దీంట్లో టైం పడుతుంది. అలా అయితే పౌడర్ షుగర్ అనుకో త్వరగా అయిపోతుంది మనకి పని. సో ఏదైనా మనకి త్వరగా అయిపోయేవి మనం చూపిస్తున్నాం కనుక సో నేను ఇట్లా పౌడర్ షుగర్ తీసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఇలా అన్ని కలుపుకున్నాక వీటిలో కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకని? బేకింగ్ సోడా కన్నా పౌడర్ ఎక్కువ తీసుకోవాలి, అంతే కాన్సెప్ట్. మనకి అది ఫ్లఫీగా రావాలి, కొంచెం స్పంజీగా రావాలి. కేక్ అంటున్నాం మన ప్యాన్ మీద, దోశ పెనం మీద వేస్తున్నాం మనం. సో మనకి అది సాఫ్ట్ గా రావాలి అంటే తయారు చేస్తున్నప్పుడు కూడా అంతే కదా. యా, సేమ్ రేషియో. మామూలుగా బేకింగ్ పౌడర్ ని ఎక్కువ తీసుకుంటాం, సోడాని తక్కువ తీసుకుంటాం. ఇవన్నీ కలిపేసాం. ఇంకో విషయం చెప్పాను ఇక్కడ నేను, మన ఇది యాక్చువల్లీ నేను వితౌట్ ఎగ్ లేకుండా నేను ప్యాన్ కేక్స్ చేస్తున్నాను. ఎగ్ వేసుకునే వాళ్ళు వీటిని బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ని కొంచెం తక్కువ చేసేసుకొని ఎగ్ బీట్ చేసేసుకోవచ్చు దీంట్లో. ఎగ్ తినేవాళ్ళు, తినని వాళ్ళైతే ఈ కాంబినేషన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని మనం బైండ్ చేయాలి, దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి, దోశ పిండి లాగా చేసుకోవాలి. సో కొద్దిగా బటర్ మిల్క్ అంటాం కదా దీన్ని, ఇది థిక్గా ఉన్నట్టుంది బటర్ మిల్క్. అదే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే బాగుంటది. చూద్దాం. కలుపుకుంటూ వెళ్ళాలి, కొంచెం ఉండలుగా రాకుండా మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. దోశ పిండి ఎలా, మన దోశ పిండి ఎలా. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఎటువంటి లంప్స్ లేకుండా వీటిని మనం ఒక బ్యాటర్ లాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఫైన్ బ్యాటర్, స్మూత్ బ్యాటర్. లంప్స్ రాకూడదు అంతే. మనం ఇంకా మనం వేయాల్సింది మన ఇందులో ఉంది ఒకటి, ఏంటి వెనిలా ఎసెన్స్ వేయాలి. సో కొంచెం ఇంకా స్మెల్ బాగుంటుంది. ఇలా చక్కగా కలుపుకోవాలి పిండిని మొత్తం. సో ఇందులో కొద్దిగా నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీకు ఇందులో కావాలంటే మీకు కావాల్సిన ఏదైనా సరే బటర్ స్కాచ్ కానీ వేసుకోవచ్చు, ఎవరికి ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది చేసుకోవచ్చు. అది కొద్దిగా సరిపోయింది. ఇప్పుడు మనం పెనం పెట్టేసి
ప్యాన్ కేక్స్ వేసుకోవడమే. ఓకే, పెనం పెట్టేద్దామా? ఆన్ చేయనా? యా, కొంచెం పెనం వేడెక్కాక మనం బటర్ అంటే వేయాలి. నార్మల్ దోశ లాగా దీన్ని కాల్చుకోవడం అంతేనా? దోశలాగా హీట్ తక్కువలో ఉంచి అలా ఏం లేదు, దోశలాగా పెద్దగా వేసుకోకూడదు. ఓకే, సో చిన్న చిన్నగా మన అరచేయి అంతా వేసుకుంటే సరిపోతుంది. హీట్ అయింది కదా, ఇప్పుడు బటర్ వేద్దాం. స్పూన్ అందుకు కొద్దిగా బటర్. ఏదన్నా సరే మనం చేస్తున్నాం కదా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో, ఎవ్రీథింగ్స్ రిలేటెడ్ టు చాక్లెట్ గురించే ఉంటుంది. అది ఆ గ్రిల్ తీసుకో ఒకసారి. దోశకి ఇలాంటివి చిన్న చిన్నగా వేసుకోవాలి, నేను పెద్ద పెద్దగా. ఓకే, కొంచెం లావుగా ఉండేటట్టు. మనం కేక్ అంటున్నాం కాబట్టి కొంచెం కేక్ థిక్గా ఉంటుంది కదా, అలానే ఇది కొంచెం లావుగా మందంగా వేసుకోవాలి. రెగ్యులర్ ప్యాన్ కేక్సే, కాకపోతే మనం ఇందులో ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసాం, ఇందులో కోకో పౌడర్ యాడ్ చేసాం. చాక్లెట్ కోసం అని, చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం అని కోకో పౌడర్ మనం యాడ్ చేసాము. ఇది కేక్ లాగా ఏమన్నా కొంచెం ఉబ్బెత్తుగా వస్తుందా? మనం ఎందుకంటే మనం ఇందాక అన్నాం కదా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలాంటివన్నీ వేసాం కాబట్టి కొంచెం ఇట్లా నీకు లావుగా కనిపిస్తుంది కొంచెం. అంటే కొంచెం మైదా పిండి తగ్గడం లాంటిది ఏదైనా జరిగినప్పుడు, కోకో పౌడర్ ఎక్కువైనప్పుడు, సో దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అట్లా ఏం లేదు, నువ్వు ఎలా అయినా చేసుకో. ఇవి సేమ్ ఆమ్లెట్ వేసినప్పుడు ఎలా పొంగుతుందో అలానే పొంగుతుంది. మళ్ళీ కొద్దిగా బటర్, మంచి కాగుతూ చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు కేక్ స్మెల్లే కదా, ఆల్మోస్ట్ అంతా కేక్ కి వాడే అన్ని ఐటమ్స్ ఇందులో వాడాం మనం. కాకపోతే ఇలా ప్యాన్ మీద కేక్ చేసేస్తాం కాబట్టి ప్యాన్ కేక్స్. వెన్నెలా ఎసెన్స్ కూడా మిక్స్ చేసావు కదా, కొంచెం ఆ స్మెల్ కూడా తగులుతుంది. సో తినేటప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది, వెనిలా టేస్ట్ బాగుంటుంది. సో దాని స్మెల్ కూడా వస్తుంది బాగా. సో రెండు వైపులా చక్కగా కాలి. మన సర్వింగ్ ప్లేట్ తీసుకుందామా? ఓకే, అంతేనా? ఇంక ఇలా వేసేసుకోవడమేనా అన్ని? అంతే. ఓ సూపర్. ఒకటి ఏమో నా కోసం వేసుకున్నాను, సో నువ్వు ఆగవు కదా. యాక్చువల్లీ ఫస్ట్ నాకు చేసి పెట్టాలి, ఆ తర్వాత నీకు డౌట్ఫుల్ గా ఉంది, ఇందులో కేక్స్ వస్తాయా, ప్యాన్ కేక్ వస్తుందా, దోశ వస్తుందా అంటున్నావు కదా. సో నా కోసం డౌట్ కామన్ గా నాకు వచ్చేది కదా, మరి అంటే నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నీకు డౌట్ ఉండదు, నాకు తెలియదు కాబట్టి నేను అన్ని నేర్చుకోవాలి కదా. మరి నీకోసం పెద్ద చేస్తున్నాను, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ. సో మళ్ళీ ఏం చేయాలి, దీని మీద కొద్దిగా బటర్ అన్న వేసుకోవచ్చు, కావాలంటే నెయ్యి అన్న వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. బటర్ కూడా బాగుంటుంది, మన కేక్ తయారు చేసేటప్పుడు ఆ పాన్ కి చుట్టూ మొత్తం బటర్ అప్లై చేస్తాం కదా, ఈవెన్ కేక్ లో కూడా వాడతాం బటర్, కాబట్టి బాగుంటుంది. సో బాగా అయిపోయింది. ఎస్, కాలింది బాగా. ఇంకొకటి వేసేద్దామా? బటర్ ఇప్పుడు నువ్వు వేయబోతుందాన్ని. మళ్ళీ బటర్ వేసుకోవాలా కొంచెం చుట్టూ, రెండు వైపులా కాగాలి కదా. నేను వేస్తే ఎక్కువ కొద్దిగా లిఫ్ట్ చేసేటప్పుడు నేను దూరం ఉంటాను, ట్రై చేయి. కొద్దిగా కాగని. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది కదా, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. చూడాలి. ఎస్, డన్. ఇంకో సెట్ తిప్పేసి చేసేసి నీ డ్రెస్ నా డ్రెస్ సేఫ్ గానే ఉన్నాయి. సో ఓకే, బాగా చేసినట్టే.
ఆపేద్దాము, ఇంకా ఈ వెయిట్ సరిపోతుంది. సో మనం ఇలానే పెట్టేస్తే నల్లగా కనిపించేసి భయపడిపోతే కష్టం కదా. సో చాక్లెట్ రాసిన అలానే ఉంటుంది, చాక్లెట్ సాస్ రాసిన కూడా అలానే అనిపిస్తుంది. కొంచెం ఏదో అంటే దాన్ని ఏమంటారు, గూయిగా కొంచెం లిక్విడ్ గా అలా చాక్లెట్ సాస్ పడుతూ ఉంటే తినాలని నాకు ఫీల్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. పాన్ కేక్స్ ని తయారు చేసుకున్నాం కదా, వీటిని అట్టే అందిస్తావా? ఓకే. సో వీటి మీద మనం అందంగా ప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం వేద్దామా, చాక్లెట్ సాస్ వేద్దాం ఇందులో. ఓకే. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆల్రెడీ కోకో పౌడర్ వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకో లేయర్ ఇలా వేద్దాం. కొంచెం రిజల్ట్ చిన్నగా వేసాం కాబట్టి ఇప్పుడు మనం దీని మీద ఇలా బనానా ముక్కలు పేర్చుకుందాం. ఓకే. సో కావాలంటే మనం కింద వాటికి కూడా అలా పెట్టుకుని దానిపైన లేస్ ఇలా పెట్టుకోవచ్చు, బనానాస్ మధ్యలో పెట్టుకొని. ఓకే. నేను కొంచెం గార్నిషింగ్ అన్నాం కదా, మనం యూజువలీ ఈ వంటలు చేసే వాళ్ళు అందరూ కొత్తిమీర పుదీనా అని అలా పెట్టేస్తుంటారు. సో మనం ఇది డెజర్ట్ కైండ్ ఆఫ్ ఏ షో కాబట్టి మనము సో మాక్సిమం ఫ్రూట్స్ వాటితోటి గార్నిష్, డ్రై ఫ్రూట్స్ తో సో మొత్తం కింది దాకా పడేలా సూపర్. సో ఇంక ఇలా చూపిస్తే ఇంకా పిల్లలు వదులుతారా చెప్పండి అసలు కదా. ఇంత చాక్లెట్ కనిపిస్తూ మనమే వదలం. రియల్లీ చాక్లెట్ పాన్ కేక్ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్పేస్తాను, చూడని వాళ్ళు మరొకసారి చూసి నోట్ చేసుకోండి. చాక్లెట్ పాన్ కేక్ తయారీ విధానం: మొదట మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పౌడర్డ్ షుగర్ అన్నిటినీ ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో తగినంత పాలు, తగినంత మజ్జిగ పోసుకొని దానిని దోస పిండిలో తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని మనం చిన్న చిన్న పాన్ కేక్స్ వేసుకొని రెండు వైపులా కాల్చుకొని ఈ పాన్ కేక్ పై చాక్లెట్ సాస్ ని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చాక్లెట్ పాన్ కేక్ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగా దానికి పైన చాక్లెట్ క్రీమ్ ని వేసావు, చాలా బాగుంది. కేక్ లాగే అచ్చం కనిపిస్తుంది. కేక్, చాక్లెట్ కేక్ తో బనానా తింటున్నట్టు. ఇంకేం వేరియేషన్ ఏం లేదు, చాక్లెట్ కేక్ తింటున్నట్టే ఉంది నాకు అసలు. చాలా బాగుంది, నైస్. సో చాలా మంచి రెసిపీ తయారు చేసి చూపించావు కవిత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.